అందరికి నమస్కారం. మనకు కొంత స్వాభిమానం అనేది ఉందా లేదా భారతీయులకు అనేది నాకు ఒక పెద్ద క్వెషన్ మార్క్ లాగా తయారైంది. మనం ఇంతమంది చదువుకున్న వాళ్ళము ఉన్నాము. స్వతంత్రం వచ్చి ఒక 70 సంవత్సరాలు అయింది. ఇంకా ఉమెన్ కూడా ఎడ్యుకేట్ అయ్యిండ్రు. ఉమెన్ కూడా జాబులు చేస్తూ ఉండ్రు. మెన్ కూడా చాలామంది ఇంకా ఆల్మోస్ట్ చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు. మనం ఓవర్సీస్లో కూడా అగ్రగామి లాగా ఉన్నాము. మనము సీఓల్ లాగా ఉన్నాము పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కి. ఇక ఇంత జరుగుతూ ఉన్నాయి. ఇంకా అమెరికాలో మన వాళ్ళు అసలు రిచ్ ఇలైట్ బ్యాచ్ ఇది. ఒక రిచ్ ఇలైట్ బ్యాచ్ ఉంటుంది ఇక్కడ. నేను చెప్తున్నా కదా, చాలామందికి ఎక్కువ డబ్బులే ఉంటాయి ఇక్కడ, చాలామందికి మస్తు డబ్బులు ఉంటాయి. సో అంటే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇంత నడుస్తూ ఉంటే కూడా భారతదేశం అనేది దోపిడీకి గురవుతుంది. ఎంత దోపిడీకి గురవుతుంది అంటే మనకు అన్నీ తెలిసి మరి ఎందుకు ఒప్పుకుంటున్నాం మనం? అన్నీ తెలిసి మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం ఇంత సైలెంట్గా? అంటే మనకు అసలు ఏమి ఆలోచన విధానం ఉంటుందా, ఉంటలేదా? మనకి ఇంత నష్టం జరుగుతూ ఉంటే, ఇంత దేశంలో ఇంత అమ్ముడుపోతూ ఉంటే మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం అనే దానికి కొంత చూపిస్తాను చూడండి ప్రజలారా. అదానీ మహారాష్ట్ర రోడ్ మ్యాప్ ఫర్ ధారవి. ఈ ధారవి అనేది ఏంటంటే ప్రజలారా, ధారవి అనేది ముంబైలో ఒక స్లమ్ డాగ్ ఏరియా, బాగా స్లమ్స్లో ఉండే ఏరియా అనమాట. అది అట్లా అది చాలా ఆల్మోస్ట్ ఒక 50,000 నుంచి 1,00,000 మంది ఉంటారు అక్కడ. ఆ చిన్న చిన్న ఇల్లులలో చిన్న చిన్న గల్లీలు. అసలు ముంబైలో అసలు చాలా గటరీ ప్లేస్ అంటే అదే అనమాట. ఆ ప్లేస్ని తీసుకుపోయి ఇప్పుడు దానికి ఇస్తాం. ఇచ్చేసి వీళ్ళందరినీ ఎక్కడికి రీలొకేట్ చేస్తున్నారంటే ఒక డంప్ యార్డ్ దగ్గరికి యూజ్ చేస్తున్నారు. అంటే జనాలు వీళ్ళంతా 50,000 మంది, 1,00,000 మంది డంప్ యార్డ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అసలే ఇది ఒక కంపు ప్లేస్ అంటే ఈ కంపు ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్, ఇంకో డంప్ యార్డ్కి తీసుకెళ్తున్నారు. అంటే ఇది పేరు నుంచి పొయ్యి మీద పడ్డట్టు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అంటే అక్కడ చాలా డిఫరెంట్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకా చాలా అంటే ఇప్పుడు డంప్ యార్డ్లో ఎట్లాంటిది ఉంటుందో ఇక మీకు తెలుసు కదా. ఇక్కడన్నా కనీసం నాలాలు సరిగా లేవు అన్న ఉద్దేశంతో ఉంటాయి. ఇక అక్కడనైతే మొత్తం అన్నీ పోయి అక్కడనే ఉండడు, అది చేస్తారు. తర్వాత వీళ్ళందరికీ ఏం చెప్తారంటే వీళ్ళందరినీ మంచిగా రీలొకేట్ చేస్తాము. ఇయర్ 2000 నుంచి ఎవరెవరు ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ ప్రాపర్గా ఇల్లు వచ్చేస్తూ ఉంటాయని చెప్పి దీనికి ఒక డైలాగ్ కొట్టారు. ఇది అయ్యేది అన్నారు, ఇది పెట్టేది అన్నాడు. వీళ్ళు ఆడికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇటు షిఫ్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇక మనందరిని అంటే లైక్ వీఆర్ జస్ట్ వాచింగ్ ఇట్. అంటే ప్రజలకి ఏమన్నా కానీ అలా 50,000 మందికి ఏమన్నా కానీ అన్నట్ట. అంటే ఇంతేనా మన ప్రభుత్వం? అంటే మనం ఎంచుకున్న ప్రభుత్వాలు ఏమన్నా చేయవచ్చా? ఈ 50,000 మందిని, 1,00,000 మందిని ఏమన్నా చేయవచ్చా ముంబైలో ఉన్న వాళ్ళని? నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా పెరిగింది. మరి మీ అందరికి కూడా అట్నే ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ అందరికి చెప్దామని చెప్పి తీసుకొచ్చిన. ఈ ల్యాండ్ అంతా తీసుకుపోయి దానికి ఇస్తాడు. ఆయన ఏం చేసుకుంటాడు? ఇక మన అందరికి తెలిసినది, ఆయనకు నచ్చిన ఆయన చేసుకుంటాడు. ఇది ఒక్కటే అయిపోలేదు, ఇంకా కొంచెం కిందికి పోయి చూద్దాము. ఈ ల్యాండ్స్ ఇంత వచ్చినాయి కదా, ఇక వేస్ట్ డంప్ కాడికి మూవ్ చేశాను కదా. స్టేట్ క్లియర్స్ టు షిఫ్ట్ ఓవర్ 50,000 పీపుల్ టు వేస్ట్ డంప్. చూసిన కదా ఇదంతా మీరు ప్రజలారా. యు గైస్ హావ్ సీన్ ఆల్ దిస్ రైట్. ఇదంతా తర్వాత కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను నేను మీకు. ఇది 296 ఎకరాలు, దట్స్ ఓకే. ఇక ఇంకొకటి చూపిస్తే ఇక్కడ మన భారతదేశంలో ఏంటంటే ఒక 90% మంది ఇక్కడ చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ది పీపుల్ ఎంత ఉంది వీళ్ళ లైవ్లీహుడ్ లెవెల్ అంటే లోవర్ 90. అంటే ఇప్పుడు మన భారతదేశంలో 100 మంది అంటే 100% తీసుకుంటే 10% ఏమో ఇది ఇలైట్ బ్రాంచ్. అంటే ఇలైట్ అంటే రిచ్ పీపుల్. 90% ఆఫ్ ది పీపుల్ కొంత పువర్ సైడ్ అనే ఉన్నారు. ఈ పువర్ సైడ్ ఉన్న వాళ్ళకు యావరేజ్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే $1,631. లుక్ ఎట్ దిస్, $1,631. కానీ ఆఫ్రికాకి ఎంత ఉందంటే $1,637 ఉంది. అంటే యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ అనమాట ఇది. వీళ్ళకు మన కంట్రీలో ఉన్న 90% కంటే ఎక్కువ ఆఫ్రికన్స్ బెటర్గా ఉన్నారు. అంటే మన దగ్గర 90% జనాభా కన్నా ఆఫ్రికన్ జనాభా మంచిగా ఉన్నది. ఆఫ్రికన్ కంట్రీస్ బాగున్నాయి. ఇట్లాంటి సందర్భం ఉన్నప్పుడు కూడా మనం ఏం మాట్లాడట్లేదు తెలుసా. వి ఆల్ ఆర్ స్పీకింగ్ నథింగ్ అబౌట్ ఇట్. ఇది కరెక్ట్ పద్ధతి కాదు దేశం నడవాల్సింది. తర్వాత ఇక్కడ అయిపోలేదు, కిందికి వెళ్ళి చూపిస్తాను. ఇది చూడండి, ప్రధానమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినారు? మన కొలంబో వెళ్ళారు. కొలంబో వెళ్తే చూడండి 4వ తారీఖు నాడు ఒక చాలా మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ రాసుకున్నారు బిట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా. అయితే అయినాక తెల్లారి చూడండి, ఇది 7th రోజు ఇది రాసుకున్నారు కదా. అదాని పోర్ట్స్ బిగిన్ ఆపరేషన్స్ ఎట్ కొలంబో టెర్మినల్. అంటే ఇప్పుడు దీనికి మనం ఏంటంటే ఆయన ఇక్కడ పోయింది ఇది ఈ ఎంఓయూలు రాసుకోవడానికైనా, ఈ ఎంఓయూలు రాసుకోవడానికైనా అని పెద్ద క్వశ్చన్. అయితే ఎన్నో రాసుకున్నారు, ఇది రాసుకున్నారు అని చెప్పి కమెంట్స్ చేసేవాళ్ళు కమెంట్స్ చేస్తూ ఉంటారు. చూడండి బాస్, అదానికి ఆస్తులు వస్తే నాకు పోయింది ఏం లేదు, నీకు వచ్చింది ఏం లేదు, అర్థమైందా? నాకు దానివల్ల పెద్ద ఒరిగే నష్టమే లేదు. పర్సనల్గా
నాకు తెలిసి మీకు కూడా పెద్దగా ఒరిగే నష్టమో లాభమో అంటూ ఏం లేదు. కానీ దేశానికి కావాల్సిన ఏంటో కొంత ఆలోచించుకోండి. దేశంలో జరగాల్సిన పనులన్నీ ఆ అదానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక్కోళ్ళకి అంటే వెల్త్ సెగ్రిగేషన్ జరిగితే ఇది ఎక్కడికెళ్ళి కరెక్టో ఆలోచించుకోండి. మిడిల్ క్లాస్ అనేది సఫర్ అవుతుంది. మిడిల్ క్లాస్ ఇంత సఫర్ అవుతూ ఉంటే కూడా మీకు ఏం ఆలోచన లేదు అంటే అది మీ విఘ్నతకే వదిలిపెట్టేస్తున్నాయి. రైట్, ఇక్కడ అయిపోలేదు. ఇంకా కొంచెం కిందికి చూద్దాం ప్రజలారా. ఇవి కొన్ని టాపిక్సే, ఇంకా కొంత చూపిస్తాను. ఇగో ఇది అనదర్ స్కామ్ ఎక్స్పోజ్డ్ ఎట్ బిఎస్ఎన్ఎల్. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ 1757 కోట్లు రిలయన్స్కి చేయాల్సింది ఏంటి, ఈ బిల్లు పెట్టలేదు. రిలయన్స్ వాళ్ళకు ఈ 1757 కోట్లు ఉండేదంటే లేదు, ఇది వీళ్ళు అసలు బిల్ పే చేసి ఉంటే వీళ్ళకి పంపించలేదు ఆ బిల్లు కట్టండి అని చెప్పి. ఎందుకు అంటే ఇక వీళ్ళ దోస్తాన్లు ఉన్నాయి కాబట్టి అట్లా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు నిన్నను మొన్న ఇంకోటి వచ్చింది, ఏం లేదు ఆ బిల్లే లేదు అని చెప్పి. ఇక 10 రోజుల తర్వాత వచ్చిందంటే మన అందరికి అర్థం చేసుకోవాలి అక్కడ. తర్వాత ఇంకొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను నేను. ఇది చూడండి, ఇగో ఇక్కడ చూడండి. ఇది నేను చెప్పింది కాదు, ఇది కాగ్ రిపోర్ట్ వాళ్ళు. కానీ కాగ్ రిపోర్ట్ను కూడా ఇప్పుడు మన ప్రభుత్వం తొక్కేసింది అనమాట. ఓకే, అయితే ఇంకొకటి చూడండి. ఇక్కడ ప్రజల వీళ్ళ ఫ్రెండ్షిప్లు మంచిగా ఉంటాయి, వాళ్ళకు ఉంచుకోవాలి, తప్పేం లేదు, వాళ్ళ ఫ్రెండ్షిప్స్ ఉంచుకోవాలి. ఇగో ఇంకొక ల్యాండ్ చూపిస్తాను. ముంబైలో నావీ ముంబై అంటే ఇప్పుడు బిజినెస్ కారిడార్లో 9 రూపాయలకు స్క్వేర్ ఫుట్ అండి ల్యాండ్. 9 రూపాయలకు స్క్వేర్ ఫుట్ ల్యాండ్ ఎక్కడన్నా ముంబైలో దొరుకుతుందా అట్లాంటి ల్యాండ్? మన తెలంగాణలో కాబట్టి హైదరాబాద్లో దొరుకుతుందా? మనం మొత్తం తెలంగాణలో కూడా 9 రూపాయలకు స్క్వేర్ ఫుట్ ఎక్కడైనా దొరికే ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయా? కానీ ముంబైలో ఇండస్ట్రియల్ కారిడార్లో అంబానీకి దొరుకుతాయి. అంటే ఆలోచించండి ప్రజలారా, ప్రజల ఆస్తుల్ని ఇంత దారాదత్తం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఒక్కసారి ఇటు చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఇట్నే చూస్తున్నాం, కొంచెం ఇటు వెళ్ళి చూపిస్తే ఇప్పుడు ఇవాళ తెలంగాణలో మనకు మిడిల్ క్లాస్ అనేది ఎంత సఫర్ అవుతుందో మీకు ఒకటి చూపిస్తాయి చూడండి. లెట్సే మనము భూముల్ని 100 ఎకరాలని, లెట్సే 100 ఎకరాల భూముల్ని మనం ఉన్నాయన్నీ కూడా ఒక 90 ఎకరాలు 95 ఎకరాలు మనం ఒక అంబానీకి ఒక అదానికి అన్నట్టే ఇచ్చినాం అనుకో. మనం వీళ్ళిద్దరికీ ఇంత ఇచ్చేస్తే ఇంకో 10 ఎకరాలు ఉన్నాయనుకోండి. ఈ 10 ఎకరాలు మరి మిగతా ఎవరందరూ పంచుకోవాలంటే మిగతా దేశం అంతా మొత్తం కంట్రీ అంతా ఇంత పంచుకోవాల్సి వస్తుంది. ఇంత పంచుకుంటే మనకి ఏమొస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మనకు వచ్చే ఎంత చిన్న ముక్కనో ఇది ఆలోచించండి. అందుకని ఇది ఇంత కాస్ట్లీ అవుతుంది. కాబట్టి బిజినెస్లు నడవయి. ఎందుకంటే బిజినెస్ పెట్టాలంటే ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్స్ కావాలంటే ఎక్కడో ఒక ఆఫీస్ చేసుకోవాలి. ఈ ఆఫీస్ కాస్ట్ ఇంత ఆకాశం అంతా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనందరికి అవైలబిలిటీ లేదు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం ఇల్లు కొనుక్కోవాలి. ఒక హోమ్ లోన్ కట్టాలంటే ఇప్పుడు 30 ఏళ్ళు పడుతుంది. అసలు ఒక సింగిల్ ఎర్నరు అసలు హైదరాబాద్లో ఒక ప్రాపర్ ఇల్లు కొనుక్కోవడం అనేది ఇక అసలు దూర్కా బాతే. ఇది చాలా దూరంగా ఉండే మాట మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏమవుతుంటుంది, రియల్ ఎస్టేట్ పెరిగిపోయి ఎవరి దగ్గర అయితే ల్యాండ్స్ ఉంటాయో వాళ్ళే ఇంకా బెటర్గా లైఫ్ ఉంటుంది. మిగతా ఎవరెవరికైతే ల్యాండ్స్ ఉండో వీళ్ళందరూ గొర్రెలు సచ్చినట్టే. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఆలోచించుకోండి. ఊరికే మనము ఈయన మంచి చేసిండు, ఆయన మంచి చేసిండు, ఈ పార్టీ మంచిది, ఆ పార్టీ మంచిది, ఇది కాదండి మనం చూసుకోవాల్సింది. కామన్ మ్యాన్ బతకగలుగుతుండా, కామన్ మ్యాన్ అసలు లైవ్లీహుడ్ ఏమైనా ఉంటుందా ఉంటలేదా అనేది కనీసం అవగాహన లేకుంటే మనం నష్టపోతాము. రైట్, సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తా. దారదత్తం చేయకండి దేశాన్ని ఎవరికి కూడా. అట్లాగే బ్లైండ్ బిలీఫ్ చేయకండి. ఏ పార్టీ అయినా సరే దేశమే మనకి ఇంపార్టెంట్, తర్వాతనే పార్టీ ఎప్పుడైనా. అది అందరం ఆలోచించుకోవాలి మనం. రైట్, సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.